అనవసరంగా కంగారు పడ్డాను. ప్రజ్ఞ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. తను ఇక్కడ సంతోషంగా లేదేమో అని నేను అనవసరంగా కంగారు పడ్డాను. దేవుడి దయ వల్ల ఎప్పటికీ తను ఇలాగే ఉండాలి. ఇతను సురేష్. ఇతను నాకు బాగా తెలుసు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఆనర్. ఈరోజు ప్లీజ్ పాత విషయాలన్నీ మర్చిపోదాం. నేను కేవలం ఇక్కడికి ప్రజ్ఞకి స్నేహితుడిగా మీ ఇద్దరిని విష్ చేయడానికి వచ్చాను. అందుకే మీ ఇద్దరికీ నా తరపున చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది నా తరఫున ఒక చిన్న బహుమానం. థ్యాంక్ యూ. You guys carry on. ప్రజ్ఞ, ఇక్కడికి పిలవకుండా వచ్చినందుకు దయచేసి నన్ను క్షమించు. కానీ నేను ఇందాక ఆ పరిస్థితుల్లో చూసి ఇక్కడ ఏవైనా సమస్య ఉందేమోనని కంగారు పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఈ విధంగా చూసిన తర్వాత అంతా బాగానే ఉందని అర్థమైంది. నువ్వు అభి సంతోషంగా ఉండడం చూసి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వెళ్ళేస్తాను. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు సురేష్? నువ్వు చూడ్డానికి వచ్చావు కదా మా అక్క ఇక్కడ అత్తవారింట్లో సంతోషంగా ఉందా లేదా అని, నిన్ను తలుచుకుంటుందో లేదా అని. ఇంత పెద్ద రిసెప్షన్ చూశాక నీకు జాబ్ అందలేదా? ఏం పర్వాలేదు, నేను నీకు జాబ్ ఇస్తాను. మా అక్క ఇక్కడ తన భర్తతో చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ జస్ట్ లైక్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నువ్వెప్పుడు నన్ను తప్పుగా అలాంటి వాడివే కదా సురేష్. నువ్వు చేసిన దానికి నేను మా అక్క ముందు ఎప్పటికీ సిగ్గుపడాల్సి వస్తుంది. ఎప్పటికీ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనేమో అనిపిస్తుంది. ఎవరితో అయితే మా అక్కకి నిశ్చితార్థం జరిగిందో, ఎవరినైతే మా అక్క ఇష్టపడుతుంది, ఆ అబ్బాయికి మాత్రం మా అక్క కాదు, తను నన్ను ఇష్టపడుతున్నాడు. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఎందుకు ప్రతిసారి మా అక్కకి ఎదురు పడుతున్నా? నీకు ఆ మాత్రం తెలీదా నేను చూస్తే మా అక్క ఎంత హర్ట్ అవుతుందో? నేను ఇంతవరకు ఎవరి ముందు చేతులు జోడించలేదు, కానీ నీ ముందు జోడించి అడుగుతున్నాను, ప్లీజ్ ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఇది రిక్వెస్ట్ మాత్రమే కాదు, నీకు వార్నింగ్ కూడా ఇస్తున్నాను. ఇంకొకసారి నువ్వు మా అక్కని కలవాలనుకుంటే అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. బావగారు, మీ ఫ్రెండ్స్ అందరూ పర్ఫార్మ్ చేస్తున్నారు, మీరు కూడా పర్ఫార్మ్ చేయొచ్చు కదా బావగారు. ఒక్క పర్ఫార్మెన్స్ అని చేయాల్సిందే ప్లీజ్. ఎవరి పెళ్లికి వాళ్ళే డాన్స్ చేయరు కదా బావగారు, ఇది పెళ్లి కాదుగా, రిసెప్షన్ కదా. సేమ్ థింగ్. అమ్మా బావగారిని పర్ఫార్మ్ చేయమని నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్. బావగారు, ఇంతవరకు మేము మీ లైవ్ పర్ఫార్మెన్స్ చూడలేదు, టీవీలో మాత్రమే చూసాం. ఒక్కసారి లైవ్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా ప్లీజ్. అల్లుడు గారు, ఒక్క పర్ఫార్మెన్స్ అయినా చేయండి మా కోసం. ప్లీజ్ బావగారు, ఒక్కసారి ప్లీజ్ బావగారు. సరే, కానీ నాదో షరతు. ఏంటది? మీ అక్క కూడా నాతో పాటు పర్ఫార్మ్ చేయాలి. అయితే ఇందులో ఏముంది ప్రాబ్లం? అక్క ఏంటి ఆలోచిస్తున్నా? వెళ్ళు. కానీ మీకు తెలుసు కదా నాకు డాన్స్ రాదు అని. నువ్వేం టెన్షన్ పడకు, బావగారు ఉన్నారుగా నీకు తోడుగా. గో బుల్బుల్. ఎందుకు భయం? డాన్సే చేయాలి, నేనేం టార్చర్ చేయలే. అయినా అడిగింది మీ అమ్మగారు కదా, ఆవిడ సంతోషం కోసమైనా చేయొచ్చు కదా. నేనెప్పుడు డాన్స్ చేయలేదు, నాకు అసలు డాన్స్ రాదు. డోంట్ వరీ, ఐ విల్ టీచ్ యూ. అక్క జస్ట్ గో. అరే వెళ్ళు.
What the style, looking नींदों की ये vibe, कभी soft, कभी rude, killer तेरा attitude. तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के. तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के. तेरी अखियाँ इशारा मुझे बहुत लगे, तू तो मजनू आवारा हो my God लगे. और सस्ते वादे खा के अपनी पॉकेट मनी बचा के आया तेरे लिए पैसे वैसे तोड़ ताड़ के. घर वालों को भी मायशाए बोल बाल के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के. तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आया दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. డాన్స్ నేర్చుకోవడానికి ఈ మాత్రం దెబ్బలైనా తగులుతాయి. లెసన్ ఇంకా మిగిలింది. కమాన్. तेरी अखियाँ इशारा मुझे बहुत लगे, तू तो मजनू आवारा हो my God लगे. और सस्ते वादे खा के अपनी पॉकेट मनी बचा के आया. అభి డాన్స్ చేస్తున్నాడా లేకపోతే తనని భయపెడుతున్నాడా? బహుశా కోపం తీర్చుకుంటున్నాడు. ఆ మొద్దు నీ అభిని నీ నుండి లాగేసుకుంది కదా. నా అభి నాకు తిరిగి దక్కుతాడు. కానీ అంతవరకు ప్రజ్ఞ పాపం ఏమేం భరించాల్సి వస్తుందో అది తనకు కూడా తెలీదు. అంటే యూ అండర్స్టాండ్ బేబీ. ఎంజాయ్ ద పార్టీ. ఎవరైనా కేవలం 2 కళ్ళతోనే ప్రేమలో పడతారు, కానీ నేను నీ 4 కళ్ళతో ప్రేమలో పడ్డాను. అలా నేను కాదు, నా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇంతకీ ఈ రోజుకి నీకు ఈ లెసన్ సరిపోతుందా లేక ఇంకా నేర్పించనా? కోసం కూడా మంచి పాట ఒకటి ప్లే చేయండి. పూర్ణిమ, నువ్వు పిన్నిని పిలుచుకొని రా. అమ్మ పద. వద్దమ్మా. అమ్మా అమ్మా అరే వద్దు, నేను ఐ లవ్ యూ కదా, రా. పాపా. She put up a show. Unless I'm impressed, baby, I gotta go. I won't lie and tell you that I'll take it slow, but tonight no bites, 'cause the wife will know. Sorry, sorry, putoli lakha. Sorry, sorry, putoli lakha. Hey, tak diya rendi akha. Hey, tak diya rendi akha. Main ki dasa apni ve. Hey, chan karta hai tarifa. Ha mere husn di kone 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 di. Kone kone di. Oh baby, doll me sone 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 di. ये दुनिया पित्तल दी. ये दुनिया पित्तल दी. ये दुनिया पित्तल दी. Oh baby, doll me sone di. Oh baby, doll me sone di. Oh baby, doll me sone di. Oh baby,
అనియా ఐ కాంట్ బిలీవ్ ఇట్. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ ప్రజ్ఞ ప్రవీణ్తో మాట్లాడుతోంది. బహుశా తను నన్ను పెళ్లి చేసుకున్న విషయం ప్రవీణ్కి ఇంకా చెప్పుండదేమో. ఐ డోంట్ థింక్ సో అన్నయ్య. చాలా తెలివైన అమ్మాయి తను. తను నిన్ను పెళ్లి చేసుకుందని తనంతటి తానుగా ప్రవీణ్కి చెప్పదు. ఐఎమ్ షూర్ తను ప్రవీణ్కి చెప్పకపోవచ్చు. ఐ గెస్ యూర్ రైట్. తన నిజ స్వరూపం నేను ప్రవీణ్ ముందు తీసుకొచ్చే తీరుతాను. ఎప్పుడైతే ప్రవీణ్ తన ముందు నిలబడతాడో అప్పుడు తన ఆటలన్నీ ముగిసిపోతాయి. అభి ఎవరిని పెళ్లి చేసుకుని ఉంటాడు? తనెవరో నాకు తెలుసుంటుందా? ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది కాబట్టి త్వరగా చేరుకోవచ్చు. ఐ షుడ్ కాల్ అభి. ప్రవీణ్ ప్రవీణ్ ఎంత దూరం వచ్చావు? అభి మాక్సిమం 10-15 నిమిషాల్లో చేరుకుంటాను. ట్రాఫిక్ క్లియర్ అయింది. ఓకే. ప్రవీణ్ 10-15 నిమిషాలు ఇక్కడికి చేరుకుంటాడు. ప్రవీణ్ ఇక్కడికి వస్తున్నాడా? తను నన్ను ఇక్కడ చూశాడంటే సీన్ క్రియేట్ చేస్తాడు. నా కారణంగా అక్క జీవితంలో ప్రాబ్లం రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రవీణ్ ఇక్కడికి రావడానికి ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అమ్మకి ఏదో కారణం చెప్పి వెళ్తాను. అరే బుల్బుల్, నువ్వు అటెక్కడికి వెళ్తున్నావు? పద డాన్స్ చేద్దాం. నాకు ముఖ్యమైన పని ఉంది. ఏంటి ముఖ్యమైన పని? రిసెప్షన్ కంటే నీకు ముఖ్యమైన పని ఏముంటుంది ఇక్కడ? చూడు బుల్బుల్, నువ్వు చేయకపోతే నేను కూడా చేయను. ప్లీజ్ రావచ్చు కదా, ఒక్క డాన్స్ చేద్దురా. పూర్ణిమ రా బుల్బుల్. కళ్ళు కనిపించవా నీకు?
నువ్వు నా చెల్లెలు ఆలియాని మోసం చేశావు. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఐ కిల్ యూ. ఈ రోజు నేను అభికి మొత్తం చెప్పేస్తాను. కానీ ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి తనకి? చూడు చూడు అభి, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు నేను కలిసి ఆలియా కోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుతావు. ఐ ప్రామిస్. లేదు ముందు క్షమాపణ అడుగుతాను, ఆ తర్వాత అప్పుడు సారీ చెప్తాను. చెప్పేస్తాను నేను తనకి. అభి, నీకు కావాలంటే నేను నీకోసం బుల్బుల్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాను. కానీ ఆలియాని మాత్రం నేను ఎలా పెళ్లి చేసుకోగలను చెప్పు? ఒకవేళ నేను ఆలియాని పెళ్లి చేసుకుంటే అప్పుడు తన లైఫ్ కూడా పాడైపోతుంది. అభి, నువ్వు అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్? పెళ్లి జరిగింది, నీ స్నేహితుడికి పెళ్లి జరిగింది. తనకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా. తన వైఫ్ని కలిసిన తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడాలి. ఇది బాగుంది. కమాన్. ఇప్పుడు మనకి పెళ్లి జరగబోతోంది. ప్రవీణ్, ఐ మిస్డ్ యు సో మచ్. ప్రవీణ్ ఉన్న చోట నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను తన నీడని కూడా నా మీద పడనివ్వను. నేను ఆలియాని పెళ్లి చేసుకోలేను. ఈ విషయం అభి అర్థం చేసుకుంటాడో లేదో. తనకిప్పుడు పెళ్లి జరిగిపోయింది కాబట్టి నా మీద కోపం తగ్గిపోయి ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు. హే బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నాను. నాకు ఎందుకు ఇలా అనిపించింది ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. నీకు కొత్తగా పెళ్ళైంది అభి. మాకు నీ పాత పాటలే నచ్చట్లేదు ఇప్పుడు. రేయ్, అవునభి, ఏవైనా ఫ్రెష్ సిజిలింగ్ సాంగ్ పాడితే చాలా బాగుంటుంది. అయినా ఏంటభి, ఈ మధ్య కొత్త పాటలు చేయలేదా నువ్వు? చేశాను, కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఫైనల్ మిక్స్ అయితేనే రెడీ అవుతుంది. అయితే నువ్వు మాకు అలాగే వినిపించు. నీ పాట ఎలా ఉన్నా సూపర్ హిట్ అవుతుంది. మరి వీడు చెప్పింది వింటారా? తప్పకుండా. ఆల్రెడీ దెన్ తప్పకుండా వింటాం. దట్ స్టూపిడ్ గర్ల్. మాటి మాటికి నాకే తగులుకుంటుంది. ప్రవీణ్ ఆఫీస్ బయట తను నాకు కనిపించినప్పటి నుంచి అప్పటి నుంచి తను నాకు మాటి మాటికి ఎదురు పడుతూనే ఉంది. కళ్ళు కనిపించవో ఏంటో. ఔచ్! ఓ డామ్! ఆ స్టూపిడ్ అమ్మాయి వల్ల నేను అసలు ప్రవీణ్ సంగతే మర్చిపోయాను. ప్రవీణ్ ఈ పాటికి వచ్చేసే ఉండాలిగా. ఐఎమ్ సో సారీ ఆంటీ. మీకేం లేదు తగలేదు? బాబు, మీకేం తగలేదుగా. అరే ప్రవీణ్, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నేను ఒక పని మీద ఊరికి వెళ్ళాను. నువ్వున్నావే, అభి పెళ్లి కంటే ముఖ్యమైన పని ఉంటుందా నీకు అసలు? యూ మిస్డ్ ఇట్. ఐ నో వదినా, బట్ అభి ఎక్కడున్నాడు? తను తన ఫ్రెండ్స్ తో కలిసి తన మ్యూజిక్ రూమ్కి వెళ్ళాడు. తన ఫ్రెండ్స్ తన కొత్త పాటను వినాలనుకున్నారు కదా, అందుకని. సరే వదినా, అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు తను నాకు చెప్పడం లేదు ఇంతవరకు. ఎవరు తన వైఫ్? నీకు తన వైఫ్ గురించి ఏమీ తెలీదా? సరే, నువ్వు నాకు ఇది చెప్పు. నువ్వు తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఏదైతే నిజమో అదా, లేకపోతే ఏదైతే భ్రమలో ఉన్నామో అదా? నాకు అర్థం కాలేదు. ప్రవీణ్, యాక్చువల్లీ పెళ్లి కూతురుంది చూడు, తనైతే అభి కంటే చాలా స్టైలిష్ గా ఉంది. అలాగే తన పాటల కంటే ఎక్కువ కలర్ఫుల్ గా. నువ్వు తనను చూసావంటే ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపోతావు, చెప్తున్నాను. సరే పద, నీకు తనను పరిచయం చేస్తాను. పద వెళ్దాం. అభి ఇంకెవరినో పెళ్లి చేసుకునుంటే మరి తను ఇక్కడేం చేస్తుంది? తను అభి మీద కోపంగా ఉండాలి కదా.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజ్ఞ, అది నేను నీకు ఒకరిని పరిచయం చేయాలి. ఇలా రా త్వరగా. వస్తున్నా వదినా.